కల్కి సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్ వేసుకున్న డ్రెస్సు ఎంతో వింతగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎంతోమంది శ్రమించి ఆ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. ఆ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. నేను ఇప్పుడు శంకరపల్లిలోని ఈ సినిమా లొకేషన్స్లో ఉన్నారు. ఇప్పుడు నా వెనక ఉన్న ఈ అశ్వత్థామ పెద్ద కట్అవుట్ని చూడొచ్చు. అశ్వత్థామ డ్రెస్సింగ్ ఎలా ఉండేదో కూడా మీకు తెలుసు. ప్రభాస్, అలాగే విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకునే, కమల్ హాసన్ అందరి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయో తెలుసు. మరి ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది ఎవరో తెలుసా? అదిగోండి ఆయన నాతో పాటు ఉన్నారు. హలో అండి, మీ పేరేంటి? నా పేరు మురళీకృష్ణ అండి. అంటే కాస్ట్యూమ్స్ డిజైన్ చేసింది వేరు కానీ కుట్టింది మీరు? నేను మాస్టర్ని. అంటే మనం మిషన్ మీద రెడీ చేసి స్టిచ్చింగ్ అవి చేస్తాము. డిజైనర్స్ ఆల్మోస్ట్ బొంబాయి నుంచి ఉన్నారు, లోకల్ హైదరాబాద్ నుంచి ఒక 5 మెంబర్స్ ఉన్నారు, బొంబాయి నుంచి ఒక 5 మెంబర్స్ ఉన్నారు, అమెరికా నుంచి ఉన్నారు. వాళ్ళు డిజైన్ చేసి మన డైరెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళు ఏంటి అనేది క్యారెక్టరేషన్ డిజైన్ చేసుకొని ఆ మెటీరియల్స్ అవి తెచ్చి మాకు ఇలా రావాలి మనకి డ్రెస్ అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు ఆ డ్రెస్ని మనం ఆ విధంగా మనం కుట్టడం అనేది జరుగుతుంది. ప్రభాస్ కానీ ఎవరైనా, విజయ్ దేవరకొండ, దీపికా పదుకునే ఎవరైనా వచ్చారా ఎప్పుడైనా వాళ్ళ డ్రెస్ సెట్ చేసుకోవడానికి మీ దగ్గరికి? అంటే వాళ్ళు మా దగ్గరికి రారు, మెజర్మెంట్స్ కోసం మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అంటే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఫస్ట్ మెజర్మెంట్స్ కోసం ఒకసారి వెళ్తాం, తర్వాత డ్రెస్ రెడీ చేసిన తర్వాత ట్రయల్ వేసి కరెక్ట్గా మనకి కంఫర్ట్గా సెట్ అయిందా లేదా చూసుకోవడం కోసం వెళ్తాము. ఆ తర్వాత ఆ మెజర్మెంట్స్ ఫాలో చేసి మిగతా డ్రెస్సులు కూడా అలాగా రెడీ చేయడం జరుగుతుందండి. ఆ కాస్ట్యూమ్స్ ఎన్ని రోజులు కుట్టారు? ఎన్ని రోజులు పనిచేశారు ఈ సినిమా కోసం మీరు? దాదాపుగా 3 సంవత్సరాలు సినిమా చేశారండి. 3 సంవత్సరాలు వర్క్ చేస్తాం. ప్రతిరోజు కూడా స్టిచ్చింగ్ వర్క్ లొకేషన్లోనే ఉంటాయి. మినిమం ఒక 6 మిషన్స్ వరకు రన్నింగ్లో ఉంటాయి. నేను కటింగ్ చేస్తూ ఉంటాను, అసిస్టెంట్లు కొంతమంది కుడుతూ ఉంటారు, ఒక పక్క షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఒక కొత్త క్యారెక్టర్లు ఎంటర్ అయినప్పుడు మాకు ఇదిగో ఈ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, ఈ క్యారెక్టర్కి మనకి ఇలా ఉండాలి అని వాళ్ళు డిసైడ్ చేసుకొని మొత్తం రెడీ అయిన తర్వాత ఆ క్లాత్ కూడా మొత్తం తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఆ డ్రెస్ రెడీ చేసి ఇస్తామండి. ఇక్కడ వాడిన కాస్ట్యూమ్స్ని మళ్ళీ ఎక్కడ వాడతారో మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు? అంటే ఇంకొక చోట మళ్ళీ వాడరండి అవి వాడటానికి యూజ్ ఉండదు. అయితే ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సింది అంటే ప్రభాస్ గారు కాస్ట్యూమ్స్ అనేది అది దాదాపుగా ల్యాక్స్లో ఉంటుంది. డ్రెస్ 18 lakhs దాటింది ఒక్క డ్రెస్కి. అవునా? మరి దీపికాది? మేడం గారిది కూడా అంటే అంత రేట్ ఉండదు కానీ మ్యాక్సిమం హై రేట్లోనే ఉంటుంది. చాలా బాగుంది. ఆ మేడం గారికి కూడా రెడీ చేయడం జరిగిందండి. వాటి కాస్ట్ అనేది నాకు పర్టికులర్గా తెలియదు కానీ ప్రభాస్ గారిది ఒకటి నాకు తెలుసు. అవి ప్రభాస్ గారికి డ్రెస్సెస్ చాలా అమెరికా నుంచి డిజైన్ చేసి తెచ్చారండి. అసలు ఆ డ్రెస్ గురించి చెప్పాలి అంటే ఆ డ్రెస్కి వాడిన మెటీరియల్స్లో ఒక గమ్ అవసరమైతే ఆ గమ్ము ఇండియా మొత్తం చెక్ చేస్తే ఇండియా మొత్తం ఎక్కడ దొరకలేదు. ఆ గమ్ము కోసమే కొన్ని lakhs ఖర్చు పెట్టారు గమ్ము ఎక్కడ దొరుకుద్దని. ఎక్కడ కూర్చొని కుట్టేవాళ్ళు మీరు ఇవన్నీ మేము ఇక్కడ లొకేషన్లోనే ఇక్కడ ఈ ఫ్లోర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లోర్స్లో మాకంటూ ఒక సపరేట్గా ఒక బేస్ ఏర్పాటు చేస్తారండి. అక్కడే మేము ఆ బేస్లోనే కాస్ట్యూమ్ బేస్లోనే మేము రెడీ చేసేవాళ్ళం. ఏమనిపించింది ఈ సినిమా కోసం వర్క్ చేయడం అనేది మీకు? ఈ సినిమా కోసం ఏమనిపించింది అంటే ఈ సినిమా అనేది ఒక మిరాకిల్ అండి. మన ఇండియాలోనే మిరాకిల్. వరల్డ్ వైజ్గా ప్రపంచ స్థాయిలోకి వెళ్తున్నటువంటి ఈ సినిమాకి ఆ డ్రెస్సులు కుట్టి ఆ సినిమా నేనే చూస్తున్నప్పుడు ఈ డ్రెస్సులు నేను కుట్టానా నిజంగానే ఆశ్చర్యానికి నేను గురయ్యాను. అది నిజంగా ఒక విధంగా ఈ సినిమా చూపించేసి ఈ డ్రెస్ నువ్వు కుడతావు అంటే నాకు రాదు, నేను కుట్టలేను అంటాను. అసలు నేనే కుట్టానంటే నమ్ముతున్నారా బయట జనం? అసలు నన్ను చూసి ఈ డ్రెస్ నేనే కుట్టానంటే నమ్మరు కూడా. అట్లాగా ఉంటుంది. అయితే కుట్టింది అనేది నేను ఒక్కడే అని ఉండదు, 10 మంది దాకా ఉంటారు, వర్కర్స్ కూడా ఉంటారు. నేను మాస్టర్నండి. అలా అని క్రెడిట్ నేను ఒక్కనే చెప్పుకోకూడదు. ఇక్కడ అజయ్ గారని ఆయన చీఫ్, నేను మాస్టర్ని సినిమాకి. అదండి. ఇంకా ప్రొడక్షన్ వేజ్గా చూసుకుంటే ఈ డ్రెస్సులు కాస్ట్ విషయంలో కానీ వర్క్ చేసేటప్పుడు మేము అవుతున్న విషయంలో ఖర్చు విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఎంత ఖర్చు అయినా సరే పెట్టి ఇందులో ముఖ్యంగా మా స్వప్న మేడం గారికి అన్ని డిపార్ట్మెంట్ల మీద వర్క్ మీద కూడా ఆవిడకి బాగా అవగాహన ఉండి దగ్గరుండి ఆవిడ చెక్ చేసుకుని చెప్పేవాళ్ళు మాకు. చెప్పి మరి వాళ్ళకి కావాల్సినటువంటి స్టఫ్ని మాలోంచి రప్పించుకునేవాళ్ళు. చాలా కోఆపరేటివ్గా ఉండేదండి. థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు. అసలు ఈ సినిమాలో ఉన్న కాస్ట్యూమ్స్ ఎవరు కుట్టారు అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు మనతో పాటు ఉన్న ఆయన మనలాంటి కామన్ మ్యాన్, తనే ఆ సినిమాకి కాస్ట్యూమ్ కుట్టాను అని చెప్పుకోవడాన్ని ఎంతో గొప్పగా భావిస్తున్నారు.
అసలు ప్రభాస్ వేసుకున్న ఒక్క కాస్ట్యూమ్ విలువే 18 లక్షలు. ఇలాంటి ప్రాజెక్ట్స్ మరెన్నో రావాలి, వందలాది మందికి అన్నం పెట్టాలి అని వీరందరూ కోరుకుంటున్నారు.